ఏ ఊళ్ళో జన్మించి ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపినారు. అతి సమానమైన రైతు కుటుంబంలోనే పుట్టి అప్పుడు ఇక్కడ స్కూళ్ళు లేకపోతే మిడిగేసికి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి అక్కడ చదువుకొని అలా బిఎస్సి ఏజీ 1932లో బంగారు పతకాన్ని సాధించి అదైన తర్వాత వ్యవసాయం వ్యాపారం చేస్తూ స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యులై సిపిపి కార్యదర్శిగా జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ గారు ప్రధానులుగా ఉన్నప్పుడు ఉంటూ అనేకమైనటువంటి దేశాలు పర్యటిస్తూ వాజ్పేయి లాంటి ప్రతిపక్ష నాయకులతో కూడా కలిపి ఈ దేశంలో వ్యవసాయం, ప్రత్యేకించి పాడి పరిశ్రమ ఈ దేశంలోనే మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బెంగళూరులో పాల పరిశ్రమను, అంటే పాల నుంచి వెన్న తీయవచ్చు, పాల నుంచి వివిధమైనటువంటి ప్రోడక్ట్స్ తీయచ్చు, పాలను శీతలీకరణ చేయవచ్చు, పాలను పాకెట్స్ చేయొచ్చు, పాలను ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంచవచ్చు అనేటువంటి యంత్రాన్ని డెన్మార్క్ నుంచి అప్పటి నుంచి తీసుకొచ్చి 1952వ సంవత్సరంలో మొట్టమొదట స్థాపించి రైతాంగానికి ఈరోజు ఎంత అండగా ఉండి పాల ఉత్పత్తిలో ఆనాడు మన భారతదేశం చివర్లో ఉండేది ప్రపంచంలో. ఈరోజు అమెరికా మొదటి స్థానంలో ఉంది పాల ఉత్పత్తిలో. 2వ స్థానంలో భారతదేశం ఉంది. అంటే శ్రీరామరెడ్డి గారు ఆ రోజు తీసుకున్నటువంటి చొరవ అనేటువంటి ఒక రైతుగా నేను మనమందరం కూడా గర్వించవలసిన ప్రపంచంలోనే 2వ స్థానానికి ఆనాడే సంకర జాతి ఆవులను ఇతర దేశాల నుంచి తీసుకొని వచ్చి వాటన్నిటి కూడా ప్రోత్సహించి పాల ఉత్పత్తిలో, వ్యవసాయంలో అనేకమైనటువంటి అతను చూపించినటువంటి మార్గం ఈరోజు కూడా మనకు ఒక ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్. ఏది ఏమైనా మనం పుట్టడం ఎక్కడ అనేది మన చేతుల్లో ఉండదు. మనం చనిపోయేటప్పుడు ఏ స్థాయిలో చనిపోతామనేది మన చేతుల్లో ఉంటుంది. అది నిరూపించినటువంటి వారు శ్రీరామరెడ్డి గారు. సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టిన ఆత్మస్థైర్యం, దేశభక్తి, తను నమ్ముకున్నటువంటి ఆ వ్యవసాయం పట్ల తనకున్నటువంటి మమకారం, తను పుట్టిన గ్రామం మీద మమకారం, ఆ విధంగా అన్నిట్లో కూడా పోరాట పటిమ, నాయకుల పట్ల ఉన్నటువంటి గౌరవం, భగవంతుడి మీద ఉన్నటువంటి ఆ భక్తి, ఇవన్నీ మేళవించి భారతీయ సంస్కృతిలో ఏవైతే అన్నీ మేళవించి ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదిగినటువంటి ఆ మహనీయుని ఈరోజు 32 సంవత్సరాలైంది వారు స్వర్గస్థులై. 1993 ఆగస్టు 13వ తేదీన వారు స్వర్గస్థులైనారు. ప్రతి సంవత్సరం మనము వర్ధంతిని ఆచరిస్తూ ఉన్నాం. మళ్ళీ అక్టోబర్ 6వ తేదీన అతని జయంతి. దాని సందర్భంగా మీరందరూ కూడా ఒక ఉత్సవంలో పాల్గొంటారు. మీరు
క్రీడల్లో కానీ లేక వక్తృత్వ పోటీల్లో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు దాదాపు ఒక నెల రోజులు జరుగుతాయి. బహుశా సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభిస్తున్నారు. కేవలం మన స్కూల్లోనే కాకుండా ఈ తాలూకాలో ఉన్నటువంటి 74 ఉన్నత పాఠశాల అత్యున్నతమైనటువంటి మార్కులు సాధించినటువంటి 10th విద్యార్థులకు పురస్కారాలు ఇవ్వడం, లేక క్రీడల్లో ప్రతిభావంతులైనటువంటి వాళ్ళకు మెడల్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. మీరందరూ భాగస్వాములు కండి. ఒక్కటే, నేను పక్కవాడి కంటే ఎదుటివాడి కంటే నేను తక్కువ వాడిని అనేటువంటి న్యూనభావం ఎవరికి ఉండవద్దు. ఆ భావన ఉండడం అంటే అది మరణంతో సమానం. ఎవరికంటే మనం తక్కువ కాదు, కానీ గౌరవిస్తూ ఉండాలి. ఎదుటివాని గౌరవించేటువంటి గుణం ఉండాలి. వయస్సులో పెద్దవాడా చిన్నవాడా, ఆస్తిలో పెద్దవాడా చిన్నవాడా, చదువులో పెద్దవాడా చిన్నవాడా సంబంధం లేదు. ఎదుటి మనిషిని గౌరవించేటువంటి సంస్కారం అలవాటు చేసుకుంటూనే మనం కూడా ఎవరికీ తక్కువ కాదు, మనమందరం సమానమే. ఇందాక మీరు అంబేద్కర్ గురించి మీరు స్లోగన్స్ ఇస్తున్నారు, నాకు చాలా ఆనందం వేసింది. ఇంత చిన్న వయసులోనే రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ మహనీయుని మీరు కీర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత ఆనందం వేస్తుందో. ఆ రాజ్యాంగం మనకి చెప్పేటువంటి కూడా మనం అందరము సమానులమే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. అందుకోసం ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చింది. మీకు ఇంకా లేదు, కానీ 18 సంవత్సరాల తర్వాత ఓటు హక్కు వస్తుంది. ఎందుకు ఇస్తుంది? మన భవిష్యత్తు ఎట్లా ఉండాలి, ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటి దాని మీద కూడా ఈ మధ్యలో కొంత అలజడి మొదలైంది. ఇది ఒక మహా ఉద్యమంగా కూడా పరిణమించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీటిని కాపాడుకుందాం. మీరు కూడా శ్రీరామరెడ్డి గారి మాదిరి, ఆ మహనీయుల మాదిరి ఎదగండి. మీరందరూ కూడా విద్యలో కానీ లేక ఏ రంగాల్లో అయినా కానీ మీరందరూ కూడా రాణించండి. శ్రీరామరెడ్డి గారి ఆశీస్సులు నిండుగా మెండుగా మీకు అందరి పిల్లలందరికీ ఉండాలని నేను భగవంతుని కూడా నేను ప్రార్థిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. తల్లికి